వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఉప్మా. చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్ టైంలో పిల్లలు ఊరికే స్నాక్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. నేను ఇది కూడా హెల్దీ వర్షన్లో బ్రౌన్ బ్రెడ్తో తయారు చేశానండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. పిల్లలు కూడా ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు, అంత టేస్టీగా ఉంది. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని తినేయండి ఈ వీడియో ఫుల్గా చూసి. ఇక్కడ 4 బ్రెడ్స్ తీసుకున్నానండి. బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. చాలా హెల్తీగా చూపిస్తున్నానండి. వెయిట్ లాస్ రెసిపీ కూడా. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కాగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి మంచిగా కలుపుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ మగ్గాలండి. చూసారు కదా, ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అలా ఉంచుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తొందరగా మగ్గిపోతాయి ఇలా కట్ చేసుకోవడం వల్ల. ఏదైనా స్నాక్ రెసిపీ చేసేటప్పుడు ఇలా చిన్నగా కట్ చేసుకుంటే అందులోనే కలిసిపోతాయండి, ఎక్కువ పైకి కనపడకుండా ఉంటాయి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటాలు ఉల్లిపాయలు మంచిగా మెత్తగా అయిపోవాలండి. చూసారు కదా, మంచిగా మెత్తగా మగ్గిపోయాయి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూను కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి కలిసేదాకా. ఇందులోనే 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ముందుగా 1/2 చెక్క పిండుకోండి. తర్వాత ఒకవేళ కావాలంటే ఇంకొంచెం పిండుకోవచ్చు, టేస్ట్ చూసుకొని. ఒకేసారి వేసుకోవడం వల్ల ఎక్కువైపోతుంది. ఇలా అన్నీ కలిసేదాకా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు నీళ్ళు పోసుకోండి, సరిపోతుంది. ఇలా నీళ్ళు పోసుకోవడం వల్ల మనం తర్వాత బ్రెడ్ అనేది వేస్తే తొందరగా ఈ ఫ్లేవర్ అనేది మొత్తం దానికి పడుతుందండి. కారం, ఉప్పు, టమాటా పేస్ట్ అంతా. చూసారు కదా, ఇలా బబుల్స్గా వస్తున్నాయి, ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ అనేది. ఇప్పుడు నేను చూపించిన బ్రెడ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఒకవేళ మనకి కొంచెం డ్రైగా అనిపిస్తే, అంటే పొడి పొడిగా ఉంది కలవట్లేదు అనిపిస్తే కొంచెం వాటర్ అనేది వేసుకోవచ్చు. అంటే ఎక్కువ కాదు, ఇట్లా స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా చల్లుకుంటే సరిపోతుంది, అంతేగాని ఎక్కువ వేయకూడదు. మనం లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటే సరిపోతుంది. బ్రెడ్ మొత్తానికి మంచిగా పట్టేస్తుందండి. చూసారు కదా, మనం టమాటాలు ఉల్లిపాయలు అలా కట్ చేయడం వల్ల ఎలాంటిది కనపడకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మంచిగా కలిసేదాకా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే బ్రెడ్ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా యమ్మీగా ఉంది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి డైట్ రెసిపీ కూడా అండి. బెస్ట్ డైట్ రెసిపీ. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఉప్మా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.